హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే ఫోకస్ పెట్టామని, అవే అభివృద్ధికి ప్రధాన వనరులు అని వెల్లడించారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ నేతృత్వంలో నిర్వహించిన నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతికత, ఇన్నోవేషన్ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ హబ్ గా నిలపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కోసం ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ విద్యా సంస్థలు తీసుకురాబోతున్నామన్నారు. నాలెడ్జ్ అకాడమీకి భవిష్యత్ నగరంగా వైజాగ్ సిటీ నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో నైపుణ్య గణన చేపట్టి స్కిల్స్ లేని వారికి శిక్షణ ద్వారా ఉపాధి మార్గాలు చూపిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. Almost all everything is matured. Through satellite you can get information. Through drones you can program anything. You can go for real-time application. Through CCTV cameras, we can get real-time information connected. IoTs. Nowadays, I have seen some innovations here. IoTs as a reality. Under cell phone, smartphone, it is a very big handy. When I promoted phone at that time, everybody questioned me, what is the priority? Food is the priority or telephone is the priority? Then I very difficult to convince them that is only for the sake of criticism they have done. Today, anything you can miss but not phone. Here are people, everybody is having a cell phone, not only you, even those who are working in the field, they are also busy to watch the information real time and acting real time. That is how things are happening. So with all these things, what I wanted to emphasize here, technology is the part of our life. Originally I used to say, if you won't use information technology, you cannot compete in a competitive economy. And also we can bring transparency, accountability, everything. Today we have gone different world altogether. If you see in deep tech, AI has come, blockchain has come, machine learning, robotics, quantum computing, everything is coming today. But only issue is here, all of us have to think how to use all these things. It is very, very important. No other country is having Aadhaar. India is having Aadhaar. ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ట్రాన్స్జెండర్ల సమాజంలో గౌరవం బతికేలా వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు. వారు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అడ్డుకోవడం మానేసి ప్రభుత్వ ప్రోత్సాహంతో బాధ్యతాయుతంగా మెలగాలని సీఎం రేవంత్ సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది. ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళకి కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు. అందుకే నేను డీజీపీ, అదే విధంగా అనితా రామచంద్రన్ గారికి, అదే విధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈ రోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది.
ఈ రోజు 47 మందినో 50 మందినో నియామక పత్రాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాం. ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ట్రాన్స్జెండర్స్కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పోదు. వాళ్ళందరినీ నేను సమాజం, మీ కుటుంబం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. మీరు దరఖాస్తులు పెట్టుకోండి, క్రమశిక్షణతో మెలగండి. ఈ ప్రభుత్వం ఏ బాధ్యత మీకు అప్పచెప్తుందో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ట్రాన్స్జెండర్ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు కూడా ఎలాంటి వివక్షకు లోను కావాల్సిన అవసరం లేదు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లక్ష్యమని ఆ పార్టీ నేతలు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు ఆ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. పార్టీకి కేంద్ర కార్యాలయం గుండెకాయ. దేశంలో ఏ పార్టీ కార్యాలయంలో లేని విధంగా ప్రజలకు భోజనం పెట్టి వారి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రజల సమస్యలు పరిష్కరించే దేవాలయంగా ఉంటుందన్నారు. అలాంటి కార్యాలయంపై దాడి చేసిన దుండగులు మూల్యం చెల్లించుకుంటున్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం టీడీపీ ప్రజాసేవలో ఉంటుంది. పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని పార్టీ నేతలు అన్నారు. అత్యవసర కార్యక్రమాల మనందరినీ కూడా సంతోషంగా చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెసేజ్ దేవాలయం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఈ పార్టీ కార్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి ఉత్సాహంగా మెసేజ్ వెళ్ళాలని కూడా ఆదేశించడం తదనుగుణంగా సంతోషంగా తెలియజేస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఉద్యోగంగా పద్ధతి చేసుకోవాలి. ఏదైతే సమాజంలో ప్రజలే దేవుళ్ళని చెప్పారో అటువంటి దేవాలయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయం. ఈ కార్యాలయం నడుపుతుంటే ప్రతి పౌరుడు కూడా ప్రజల్లో ప్రతి భాగస్వామి కూడా మనకి దేవుళ్ళు అనుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో కూడా అందరూ పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ యువత నందమూరి కార్యక్రమాలు ఏ కోరికైతే, ఏ ఆశీర్వాదైతే, ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశం కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను పార్టీలో పెట్టిన గండిపేట పార్టీ కార్యాలయం చూశాను, హిమాయత్ నగర్లో పార్టీ కార్యాలయం పనిచేశారు. అదేవిధంగా నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఈ రోజు కూడా పార్టీ కార్యక్రమంలో 5 సంవత్సరాల నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సేవా సంస్థ, శిక్షణ సంస్థ, రాజకీయ పార్టీ. మరి పేరుతో ప్రజల్లో సేవ చేయాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి. మరి ముఖ్యంగా తెలుగు వారి గౌరవ ప్రతిష్టల్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచాన్ని ప్రజలే దేవుడు అనే విధానం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొంచెం తప్పకుండా పాటిస్తూ వస్తాము. ఈ రోజు ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ కలిసి 5 సంవత్సరాలైన సందర్భంగా ఎన్నో జ్ఞాపకాలు అందరికీ కూడా గుర్తొస్తాయి. ఇదే పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలందరూ వచ్చి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా హింస పెట్టాడో వాళ్ళ రోడ్డు ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీసులు అక్రమంగా చూసి కూడా చూడట్టుగా బిహేవ్ చేసి దాడి జరుగుతుంటే కూడా పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు చూసి ఈ దాడి చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని, నాలెడ్జ్ కంపెనీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంప్లాయీస్ అందరినీ తల పగలు కొట్టిన సందర్భాలు కూడా చూసాం. అదేవిధంగా విధుల్లో ఉంటూ మరి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్ కు గురిచేసిందన్నారు. ఆ విషాద ఘటన హృదయ విచారకరమైందన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు. మొన్న తాము
సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షోకు వెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా మహిళ మృతి చెందినట్లు తమకు తర్వాత తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే తాను, దర్శకుడు సుకుమార్ సహా సినిమా టీం అంతా షాక్ గురయ్యామన్నారు. గత 20 ఏళ్లుగా తాను దాదాపు అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్స్ కు వెళ్లి చూసి వస్తుంటానని, ఇప్పుడు ఇలా జరగడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశమన్నారు. ఇది మాటల్లో చెప్పలేనిదన్నారు. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. To Revati Gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాదొకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. గత 5 ఏళ్లలో దళితుల సంక్షేమ పథకాలను మాజీ సీఎం జగన్ రద్దు చేసి వారికి వెన్నుపోటు పొడిచారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన రక్తదానం చేశారు. అంతకుముందు ఆసుపత్రిని తనిఖీ చేసి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిర్మాత, మన భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరీసా స్ఫూర్తితో నేను రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తిని. అందుకే 2005 నుంచి కూడా మా తండ్రి గారైనటువంటి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ వర్ధంతి రోజున మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, ఆ రక్తదాన శిబిరంలో స్వయంగా నేను కూడా మరి రక్తదానం చేస్తూ ఈరోజు కూడా మరి 24వ సారి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది.
ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా పాలకొల్లు మా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు 101వ రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది. మరి మంత్రిగా విజయవాడలో ఉండడం ద్వారా ఈరోజు మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మరి ఇక్కడ రక్తదానం చేయడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఒక దశ దిశ దిక్చూచి లాంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం స్ఫూర్తితో పనిచేసేది తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే మరి ఒక దళిత బిడ్డ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ పదవి బాలయ్య గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ పున్నయ్య గారిని నియమించింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీగా ఒక దళిత బిడ్డ కాకిలేటి మాధవరావు గారిని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, మన భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే. మరి ఆ రోజు ఆ గౌరవంగా మనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా ఎస్సీ సప్లాన్ అత్యంత సమర్థవంతంగా 2014, 2019 5 సంవత్సరాల్లో ఎస్సీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఇట్లా ఎప్పుడు కూడా దళితుల సంక్షేమానికి దళితుల అభివృద్ధికి పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసాం, ఏదైతే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూనే దళితుల గొంతు కోసినటువంటి వ్యక్తి నాటి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మనం చూసాం, ఏదైతే ఎస్సీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019, 2024 5 సంవత్సరాల్లో ఎస్సీ సప్లాన్ నిమిత్తం ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టకపోగా ఎస్సీ సప్లాన్ నిధుల్ని పక్కదోవ పట్టించి దారి మళ్లించాడని అంటే దళితులకి ఎంత ద్రోహం ఎంత దగ జగన్మోహన్ రెడ్డి చేశాడో అది ఒక నిదర్శనం. ఆ రోజు మనం చూసాం, ఒక దళిత బిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేసి మరి డోర్ డెలివరీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం వేడుకలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు మాడవీధుల్లో పల్లకిపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి ఆ స్థానం నిర్వహించి ఊరేగింపుగా పంచమి తీర్థం మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన సారను పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున కూడా కేటీఆర్ రాజకీయం చేయాలని చూడటం విచారకరమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ కు నివాళులర్పించడం కూడా ఇష్టం లేదు అనే ప్రచారం చేయడం సరికాదన్నారు. విజయోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అంబేద్కర్ కు నివాళులర్పించే కార్యక్రమం ఉందని, మీలాగా పూలదండలు కూడా వేయకుండా నివాళులర్పించే సంస్కృతి కాదని, కేసీఆర్ పెద్ద విగ్రహం పెట్టడం కాదు, ఎన్నిసార్లు నివాళులర్పించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని విమర్శలు చేశారు. అన్ని వర్గాలకు దళితులకు ఏ విధంగా మేము చేస్తామని హామీ ఇచ్చినాం వాటన్నిటి కూడా ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు దాని ప్రస్తావన కూడా తీసుకొస్తారు. అంబేద్కర్కి ఘనంగా నివాళులర్పించే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఏదో మీలాగా విగ్రహాలకు పూలదండలు వేయకుండా గతంలో ఎన్నిసార్లు వేసిండో కేసీఆర్ గారు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. పెద్ద విగ్రహం కట్టించడం కాదు, ఆయన ఆలోచనలను ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి
అంబేద్కర్ పేరు సెక్రటరియట్కి పెట్టి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ యొక్క తనయుడిగా, లేదంటే అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిన కేటీఆర్ గారి మాటలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. దళితులకు, ఆదివాసీలకు, గిరిజనులకు, గురుకులాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఏదో కేసులు పెట్టిన అంశాలు కూడా ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో కులాలకు అతీతంగా 1000 మంది చదివే ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. గతంలో మీ నాన్న అనుండే ఏంది KG to PG ఉచిత విద్య, అలాంటి గురుకులాల్లో ఏ కులం అనేది పెట్టకుండా SC గురుకులాలు, ST గురుకులాలు, BC గురుకులాలను పెట్టకుండా అందరూ ఒక దగ్గరనే చదవాలని చెప్పి చాలా ప్రగల్భాలు మీరు వెనకటికి పలికి. అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేస్తున్న స్కూల్స్లో అదే చేయబోతున్నాం. ఉచిత విద్య వైపు తీసుకుపోవడం, ఇంకా కులాల ప్రస్తావనతో అభివృద్ధినో లేకపోతే వాళ్ళ యొక్క అంశాలను తెర మీదకి తీసుకొచ్చేది కాకుండా ఒక నవ భారత నిర్మాణం ఏ విధంగా జరగాలనో, అంబేద్కర్ ఏ కులరహిత సమాజాన్ని కోరుకున్నాడో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మీరేదో రాజకీయ విమర్శల కొరకు, లేకపోతే స్టైపాండ్స్ కొరకు, స్కాలర్షిప్స్ కొరకు మీరు మాట్లాడినట్టు, లేకపోతే ఇతరత్ర మీరేదో ఆ వర్గాల కొరకు పోరాడినట్టు ఇదంతా నటిస్తుంటే మీకు కనబడతలేవా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ అనే పేరును కనీసం ప్రస్తావనకు కూడా తీసుకురావడానికి ఇష్టపడలేదు మీ డాడీ. ఒకసారి చూసుకోండి చరిత్ర. రాహుల్ గాంధీ గారి మీద ప్రేలాపనలు పేరుతాడు ఆయన. రాహుల్ గాంధీ ఆలోచనలకు కనీసం దరిదాపుల్లో మీ ఆలోచనలు ఉండవు. మీ ఆలోచన అది కానే కాదు. ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షకుడుగా దేశం మొత్తాన పోరాడుతున్న ఒకే ఒక్క యోధుడు ఇలా రాహుల్ గాంధీ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం అవుతున్నది దేశంలో. బీజేపీ లాంటి మత రాజకీయాలు చేసే పార్టీని ఎదుర్కోగలుగుతున్నాడు, అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించబడుతున్నాడు అంటేనే మొన్న మీరు చూసిండ్రు ఏ విధంగా నవంబర్ 26 జనవరి 26 వరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సుల పేరు మీద దేశం మొత్తాన మా పార్టీ ఏం చేస్తుంది. మీ నాయనేమో రాజ్యాంగాన్ని మారుస్తా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అనబట్టి ఏది RSS వాళ్ళ మాట విని, బీజేపీ వాళ్ళ మాట విని. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో స్వాతంత్రాన్ని, ఈ దేశంలో స్వేచ్ఛను కాపాడే ఈరోజు నాయకుడు రాహుల్ గాంధీ గారు. మాట్లాడితే వాళ్ళ మీద ఏదో విరుచుకపడితే ఏదో పెద్ద అయినట్టు అనుకుంటారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏడ ఉంచాలనో, ఏడకి పంపించాలని అడిగి పంపిస్తామని అంటారు. మీకు అసలు తలకాయ ఉందా మీకేమైనా? ఇలా మీరు ఇన్ని రోజులు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు? మీరు తెలంగాణ తల్లి అంటే ఇష్టం ఉండదు. తెలంగాణ పాట అయినా జయ జయ హే తెలంగాణ పాటను మీరు జాతికి అంకితం ఇయ్యరు, మళ్ళీ వచ్చినాక చేస్తారట. ఇదేనా మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? మరి తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రాంతీయ ఆడపడుచు లెక్క ఉంటుంది. మీలాగా రాజసం ఉట్టిపడేలాగా లేకపోతే విలాసవంతమయంగా ఉండదు. ఇక్కడ సగటు స్త్రీ మాతృమూర్తి ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదనేది మీకు ఇంకా అర్థం కావట్లేదు. అంటే ఏంది, మీకు మీ యొక్క ఏమంటారు ప్రయారిటీసే ముందు వచ్చినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీకు ఎజెండా లేదు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అసలు మీ నాయకుడు వస్తాడో లేడో మీకు తెలియదు, ఆయనకు తెలియదు. వస్తే ఏ రకంగా అవినీతి మీద చర్చ జరుగుతున్న ఉద్దేశంతో ఆయన రాడు. మీరు లగచర్లలో చేసినది ఏంటిది? రాజ్యాంగ హననమే కదా. ఇలా IAS IPS అధికారులపై దాడులు చేసే సంస్కృతి మీద. కాబట్టి ఈరోజు మీ ఎమ్మెల్యేస్ మాట్లాడుతున్న తీరు మీది చూసిన తర్వాత ఒక అసహనం మీలో కనపడుతున్న పరిస్థితి ఉంది. మీలాంటి ప్రతిపక్ష నాయకులతో, మీ డాడీ మీలాంటి ప్రతిపక్ష నాయకులతో తెలంగాణ ప్రజలకు ఇంకా ఒరిగింది లేదు, ఒరిగేది లేదు. భవిష్యత్తులో మీ గురించి ఏ విధమైన ఆలోచన కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కనీసం మీ ధర్మం, ప్రతిపక్షంగా మీరు నిర్వర్తించాల్సిన ధర్మాన్ని పాటించండి. ప్రతి అంశంలోనూ రాజకీయాల కొరకు ప్రయత్నం చేయకండి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని హింస వైపు తీసుకుపోతున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని గమనిస్తే మంచిది. సినీ నటి మీనాక్షి చౌదరి ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన నటి దర్గా విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమెను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.